క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప మీకందరికి కూడా అత్యధికంగా దేవుడు కుమ్మరించునుగాక, అనుగ్రహించునుగాక. ప్రియులరా, మనము కడవరి దినాల్లో ఉన్నామని మనకి వాతావరణాన్ని చూస్తుంటే, పరిస్థితులను చూస్తుంటే మనకి ఇట్టే విషయాలన్నీ కూడా మనకి తేటపడుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఎందుకనంటే మనమందరం కూడా కడవరి దినాల్లో, భయంకరమైనటువంటి రోజుల్లో, అంత్యకాలంలో మనం ఉన్నాము. ఒకరినొకరు మరి అప్పగించుకునే రోజుల్లో మనం ఉన్నామని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రియులరా, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో వచ్చినని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, బెంకంలాడువారు, మరి అహంకారులు, సజ్జన ద్వేషులు అంటూ అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఈ విషయాలన్నీ కూడా తన యొక్క 2వ పత్రికలో ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నటువంటిది ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు ప్రతి రంగంలో కూడా మనం చూస్తుంటాం. ప్రతి రంగం అంటే క్రైస్తవ జీవితంలోనే కాదు, లేక క్రైస్తవ మతంలోనే కాదు, అన్ని మతాల్లో, అన్ని మార్గాల్లో, అన్ని జాతుల్లో, అన్ని భాషలు మాట్లాడేవారిలో, మరి సమస్తమైనటువంటి ప్రజల్లో ఇలాంటి వాతావరణం మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఈ యొక్క కడవరి కాలాల్లో అయితే దేవుని ప్రజల్లో, అంటే దేవుని పేరు పెట్టుకుని మరి కొనసాగుతున్నటువంటి ప్రజల్లో ఇలాంటి సంగతుల్ని మనం తరచుగా చూడవలసి రావటం నిజంగా దురదృష్టకరమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైకి మాత్రమే మనం అందరము భక్తి కలిగినటువంటి వారులుగా కనిపిస్తున్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. మరి ఎన్నో రకరకాల పరిస్థితులు మనం చూస్తుంటాం. మరి ఎలాగున్నారు? దైవశక్తిని ఆశ్రయించకుండా, దీంట్లో వారని వీరని వ్యత్యాసం లేదు, కానీ ప్రతివారు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నట్లుగా కాలాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అక్కడ విశ్వాసులను లేదు, అవిశ్వాసం లేదు, దైవజనులని చెప్పుకున్నటువంటి వారి పరిస్థితులు లేవు, అలాగే పాస్టర్స్, అలాగే ఎవరైనా కానీ ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వారందరూ కూడా ఇదే వాతావరణంలో ఉన్నట్లుగా మనకి పరిస్థితులను చూస్తే మనకు తెలుస్తూ ఉన్నటువంటిది ఉంది. ఎందుకునంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మనం గమనిస్తే ఇవి అంత్య దినాలు, అపాయకరమైన కాలములు అని పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నారు. నిజమే అనిపిస్తుందండి. ప్రభు చెప్తున్నారు, పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులైండుడి అని చెప్తూ 3వ మాటని ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని ఆయన రాస్తున్నారు. మరి మనుషులను గూర్చి జాగ్రత్త పడమని చెప్పినారు. అంటే పాము కంటే మరి మనిషి ఇంకా భయంకరమైన వ్యక్తి అంటూ ప్రభు చెప్పకనే చెప్పినటువంటి వారు ఉన్నారు. కాబట్టి వివేకం అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో వివేకం లేక ఎంతోమంది నష్టపోయినటువంటి పరిస్థితులు, మరి నమ్మటము, మోసపోవటం చూస్తున్నాం. ఎందుకంటే అలాంటి వారు పైకి భక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయించకుండా మరి
దేవుని యొక్క భయం లేకుండా వెళుతున్నటువంటి వారు ఎలాగున్నారు అని అంటే, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఏమైపోతున్నారంటే, దురాశల వలన నడిపింపబడుతున్నారు. ఏదో ఒక ఆశ వస్తుంది, అది దురాశగా వారికి కనిపించదు, కానీ వారు నడిపించేది ఏంటంటే దురాశ వారు నడిపిస్తుంది. మరి వారు ఎల్లప్పుడూ కూడా నేర్చుకుంటూనే ఉంటారు. ప్రియులారా, ప్రసంగాలు చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, చర్చిలోనికి వెళ్తూ ఉంటారు, విశ్వాసులుగా కనిపిస్తారు, సంఘ పెద్దలుగా కనిపిస్తారు, బోధకులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. అయినప్పటికి కూడా ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానము మరి ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపెట్టుకుని పోవారు వీరిలో ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ దైవ గ్రంథాన్ని గమనించినట్లయితే సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం లేనటువంటి వారి యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపెట్టుకుని వెళ్ళిపోతారంటూ అపోస్తలుడు చెప్తున్నాడు. వీరు ఎలాంటి వారు అంటే ఎన్నే ఎంబ్రే అనే లాంటి వారు అంటూ మాట్లాడుతున్నారు. ఎవరండి ఈ ఎన్నే ఎంబ్రే అని అంటే, వాళ్ళు నిర్గమకాండంలో మోషేను ఎదిరించినటువంటి వారు. వీళ్ళెవరు అని అంటే చెడిపోయిన మనసు కలిగినటువంటి వారు. ఎవరండి వీళ్ళు అంటే విశ్వాస విషయంలో భ్రష్టులైనటువంటి వారు, సత్యాన్ని ఎదిరిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారు నాడు నేడు నిరంతరం కూడా సమాజంలో ఉంటారు. వారిని గురించి యూదా మాట్లాడుతూ వారు దొంగ మెట్టలను పోలి ఉన్నారంటూ యూదా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరంటే ఆ నిర్జలమైనటువంటి మేఘములు అంటూ యూదా పత్రిక ద్వారా మరి భక్తుడు మాట్లాడినటువంటి మాటలు ఈ దినాల్లో కూడా చాలా సత్యమైనటువంటివి. వీళ్ళు బోధకుల జాబితాలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. సాతాను యొక్క ఏజెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అలాగూ కనిపించరండి. అచ్చము మరి నిజమైనటువంటి అపోస్తలు లాగానే కనిపిస్తూ ఉంటారు. కానీ అపోస్తలుల వేషాన్ని ధరించుకుంటారు. ప్రియులరా, ఎంతో భయంకరం. గమనించినట్లయితే యూదా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. యూదా అంటే ఈయన ప్రభు యొక్క సహోదరుడు, యేసుక్రీస్తు దాసుడును యాకోబు ఆ సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడినటువంటి వారికి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు అనంటే, మీ కనికరము సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అనంటూ. ప్రియులరా, మనకందరికి కూడా కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలనన్న విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా ఏం చేస్తున్నాడంటే, ఆసక్తి కలిగినటువంటి వాడుకున్నాడు, విశేష ఆసక్తి కలిగి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రభువు ద్వారా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఆయన ఈ విషయాలని కూడా రాయాలనుకున్నాడు. ప్రియులరా, రాయాలనుకున్నాడు అనంటే, ప్రియులరా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి, మనకందరికి కూడా కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నం పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొంచు మీకు రాయవలసి వచ్చును. అంటే పరిశుద్ధులకు అప్పగింపబడినటువంటి బోధ, మరి ఆ బోధ నిమిత్తము పరిశుద్ధులు ఏం చేయాలంటే పోరాడాలండి. ఆ బోధలో నిలబడాలి. ఏమైతే ప్రకటింపబడిందో ఆ బోధలో, ఏ సత్యమైతే విన్నామో ఆ సత్యంలో
మనము నిలబడవలసినటువంటి వారు ఉన్నాం. ఎందుకనంటే ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే రహస్యముగా ఈ యొక్క పరిచర్యలోనికి, సేవకుల జాబితాలోనికి, పరిశుద్ధుల జాబితాలోనికి రహస్యంగా చొరబడి ఉన్నారంటండి. వారు భక్తిహీనులైనటువంటి వారు ఉన్నారు. మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగినను నేను మీకు జ్ఞాపకం చేయగూర్చున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేస్తున్నాడు అని రాయబడింది. ఆయన రక్షించినాడు, ఆయన విడిపించినాడు, కానీ వాళ్ళు ఏం చేయలేదంటే ఆయన్ని నమ్మలేదు. ఈ రోజులో కూడా దేవుడు విడిపించినటువంటి ప్రజలు, దేవుని ద్వారా రక్షింపబడినామని చెప్పుకున్న ప్రజలు, వారు ఏ అంతస్తులో ఉన్నప్పుడు కూడా వారు ఏం చేయలేదంటే ఆయన్ని నమ్మలేదు. నమ్మకుండా సొంత శక్తిని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. తర్వాత నాశనం చేస్తున్నాడు. మరి అంతేకాదు, మరొక మాట చూస్తుంటాము, ఒకవేళ తమ ప్రధానత్వాన్ని నిలుపుకున్నటువంటి లూసిఫర్ అనే దేవదూత ఎలాగ నాశనం అయిపోయినాడు. మరి సొదొమ గొమొర్రా పట్టణాలు మరి గమనించినట్లయితే ఎలాగైతే నాశనం అయిపోయినాయో అవన్నీ కూడా దృష్టాంతములు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కూడా వీరువును కలలు కనుచు శరీరంను అపవిత్రపరచుకొంచు ప్రభుత్వాన్ని నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. అయితే మరొక మాట మనం చూస్తూ ఉంటాము, ఎలాగున్నారు అని అంటే వీళ్ళంతా అయ్యో వారికి శ్రమ. నేటి క్రైస్తత్వం ఎలాగుందంటే శ్రమలో ఉంది. ఎంత శ్రమ అంటే అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. ఏ మార్గం అంటండి? కయీను నడిచినటువంటి మార్గము. అంటే కయీన్లో సత్క్రియలు అనేవి లేవు, కయీన్లో కోపం ఉంది, కయీన్లో దేవుని మాట వినే లక్షణము లేదు. దుష్క్రియ చేసినాడు, పాపం పొంచి ఉంది, పాపంతో స్నేహం చేసినాడు, నరహంతకుడైనాడు, తన సహోదరుని చంపినాడు. ఈ రోజులో కూడా సహోదరుని ఎందుకు నష్టపరుస్తున్నారు? విశ్వాస జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ, పరిచర్య జీవితంలో కానీ తోటి సహోదరులకు నష్టం చేయటానికి మరొక సహోదరుడు లేక మరో తోటివాడు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడంటే తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు మంచివి గనక అలాంటి క్రియలు గుండా మానవుడు వెళుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు. రెండవ చూసినట్లయితే బహుమానమును పొందవాలని, బహుమానం పొందాలి ఏదో ఆశిస్తున్నారు. అది సేవకుల ద్వారా కావచ్చు, విశ్వాసుల ద్వారా కావచ్చు, లేకపోతే సమాజాల ద్వారా కావచ్చు, లోకం ద్వారా కావచ్చు, ఏదో ఆశించి బిలాములాగా ఆశిస్తున్నారు. ఆశించి బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెడుతున్నారంటండి. ఏం చేస్తున్నారు? ఆతురముగా పరిగెడుతూ ఉన్నారు. త్వరగా సంపాదించుకోవాలి. దీనికి సహోదరులరా, అందరూ కాదు కానీ కొందరు గురించి దైవ గ్రంథం సెలవిస్తుంది. ఆ కొందరిలో ఇవన్నీ జాబితాల్లో ఉన్నటువంటి వారు ఉంటారు. అవిశ్వాసులు, విశ్వాసులు, సేవకులు, సంఘ పెద్దలు, పరిచారకులు, హై గ్రేడ్స్లో ఉన్నటువంటి వారు, కార్పొరేట్స్, పాస్టర్స్, నాన్ కార్పొరేట్ పాస్టర్స్. ఇలాగా ఎక్కడ ఒరిజినాలిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డూప్లికేట్ కూడా ఉంటుందని మనం గమనించాలి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధికులు, విశ్వాసుల్లో అన్ని రంగాల్లో ఇలాంటి వారిని మనం చూస్తుంటాం. వారు ఏం చేస్తున్నారంటే బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించినారంటండి. కోరహు ఎలాగైతే తిరస్కరించినాడో అలాగ నశించిపోయినారని రాబడింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైందని మనం చూస్తున్నాం కదా. మనకు హృదయ స్థితి సరైన రీతిగా ఉండదు. మన హృదయంలో
దేవునికి స్థానం ఉండదండి. దేవుని పేరు చెప్పుకుని ఈరోజున అనేకులు మరి లోకస్తులాగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒక విషయాన్ని మనం చెప్పాలంటే, ఈ దినాల్లో మన భారతదేశంలో పెను మార్పులు జరుగుతున్నాయి, రకరకాల మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్రాల్లో రకరకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. వివిధ రకాలైనటువంటి చట్టాలని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. అయితే క్రైస్తవునికి కంగారు ఎందుకు క్రైస్తవుడు కంగారు పడుతున్నాడు? అయితే బైబిల్ చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడింది. అంటే ఎవరి మీద విశ్వసించాలి? విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి మనం యేసు వైపు చూడక కయ్యను నడిచిన మార్గంలో వెళ్తున్నారు కొంతమంది. బిలాము ఎంచుకున్నటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నారు. కోరహు చేసినట్లు తిరస్కారాన్ని చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఎలాగుంటారు, వీరు ఎలాగుంటారంటే నిర్భయముగా భోజనం చేస్తూ ఉంటారు. సుభోజనము చేస్తూ నిర్భయముగా మరి తమను తాము పోషించుకుంటూ ఉంటారంటండి. చింతలేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎక్కువ శాతం గమనించినట్లనే అయితే ఈ యొక్క సేవా పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ఏం లేదంటే భయం లేదు. దేవుని కంటే మరి సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. దైవభయం లేనటువంటి వారు. తోటి సహోదరునికి నష్టం కలుగుతుందేమో, తోటి సహోదరుడు నా వలన ఇబ్బంది పడుతున్నాడేమో. యేసుప్రభువు వారు చెప్పినారు, నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ చేసేటప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏదైనా కష్టం ఉందని తెలిసినప్పుడు నీ యొక్క బలిని అక్కడే వదిలిపెట్టి అతనితో సమాధానపడి రమ్మని యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీటన్నిటినీ ఈ దినాన్ని ఏం చేస్తున్నామంటే గాలికి వదిలేసినటువంటి వారు ఉన్నారు. నిర్భయంగా దైవభయం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. విచ్చలవిడి పరిస్థితులు చూస్తున్నాం. మరి నిర్భయంగా మరలా వాళ్ళు ఏం చేస్తారంటే సుభోజనం చేస్తూ ఉంటారంట. తమను తాము నిర్భయంగా పోషించుకుంటారంటండి. అంటే గమనించినట్లయితే ఎలాగుంటారు వారు అనేది, పోషించుకోవడం అంటే మేపుకుంటారంట. వారిని వారే మేపుకుంటారంటూ మూల భాషలో రాయబడింది. మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టల్లాగా ఉన్నారంటండి. వాళ్ళు మరలా మనకు విందులో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతుంటారు. మనతో సమానంగానే ఉంటారు. ఏమీ ఎరగనట్టే ఉంటారు. బైబిల్ చెప్తుంది, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని. అంటే లోపల కపటం పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఎక్కువ సేవకులు అని చెప్పుకుంటూ, పరిచర్యలు చేస్తున్నామని చెప్పుకుంటూ, పాస్టర్స్ అని చెప్పుకుంటూ ఎవరైతే నడుస్తున్నారో అలాంటి వారు ఏం చేస్తారంటే బైబిల్ వాక్యము రెండంచెల ఖడ్గం అని చెప్పి అటు ఇటు కూడా వాడేస్తూ ఉంటారు. ఎటంటే అటు తిరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుకనే వాళ్ళకి యూదా పత్రిక ద్వారా భక్తుడు మాట్లాడేది ఏంటంటే దొంగ మెట్టలుగా ఉన్నారని రాయబడింది. ప్రియులరా, ఈరోజు మనము ఇలాంటి వారిని కనిపెట్టాలండి. ఇలాంటి వారి ద్వారా ఎన్నో సమాజాలు నాశనం అయిపోతున్నాయి. అంతేకాదు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మరి వీళ్ళు ఎవరంటే ఇటు అటు కొట్టుకుని పోయే నిర్జలమైనటువంటి మేఘాలు లాంటి వారంటూ యోధా చెప్తున్నాడు. అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు అని అంటే నీళ్లు లేవు. ఏమి లేవంటండి, నీళ్లు లేవు అని చెప్తున్నాడు. నిర్జలమైనటువంటి మేఘములు. ఈరోజు జలములు ఉంటే, నీళ్లు ఉంటే అవి వర్షిస్తాయి, ఆ భూమి ఫలిస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇటు అటు కొట్టుకుని పోతూ ఉంటారు. గాలి చేత కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలం లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, మరి తమ అవమానమును
అవమానమును నురుగు వెలగకు వారై. అంటే చివరికి ఏం చేస్తారంటే అవమానింపబడి ఆ నురుగుని వెలగక్కుతూ ఉంటారు. చివరి గమనించినట్లయితే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగా అంటే రెచ్చిపోతూ ఉంటారు, ఉద్రేకపడిపోతూ ఉంటారు. మరి మరొక మాట మనం చూస్తుంటాము, మార్గము తప్పి తిరుగు చుక్కలుగానే ఉన్నారంటండి. ఇలాంటి వారిని ప్లీజ్ మనం ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంది. మోసపోకడి మనుషుడు ఏమి విత్తునో దాని కోయినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది. ఈ రోజున ఇలాంటి వాతావరణాల ద్వారా ఎందరో సఫర్ అవుతున్నారు, ఎంతోమంది నష్టపోతున్నారు ప్రియులరా. దగాపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు, మోసగింపబడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు, ఎన్నో ఇబ్బందులకి గురవుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వీళ్ళు మార్గము తప్పి తిరిగే చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరము భద్రం చేయబడింది అంటూ దైవ గ్రంథంలో చూస్తున్నాము. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇలాంటి వారు ఎవరు అనంటే ఎంబ్రే లాంటి వారు. కానీ ప్రియులరా, ఇదంతా కూడా వారు అవివేకం తేటపడుతుంది కదా, వీరికి అవివేకం కూడా తేటపడుతుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులు లోకంలో మనకున్నాయి. పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తుంటాడు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్నవాడై నన్ను వెంబడించితివి. అంటే ఈ ఎంబ్రే అనే లాంటి వారు సమాజాల్లో ఉంటారు, దొంగమెట్టలుగా ఉంటారు, మరి కపటమైనటువంటి సహోదరులుగా ఉంటారు, ఆత్మలో కపటం పెట్టుకుని ఉంటారు, దుర్బోధలు చేస్తూ ఉంటారు, మరి ఆ విశ్వాసుల్ని చెడగొడుతూ ఉంటారు. అయితే వీళ్ళు ఎలా నడవరంటండి, గమనించినట్లయితే పౌలు బోధను తీసుకురారు. పౌలు అంటే దేవుని యొక్క బోధను, దేవుని యొక్క ప్రవర్తనను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో అలాంటి కలిగి ఉండాలని చెప్పినారో అలాంటి విశ్వాసము కలిగినటువంటి వారు ఉంటారు. సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మరి వీళ్ళు సంఘాలని నడిపించాలి, సమాజాలని నడిపించాలి. కానీ సమాజాల చేత ఏం చేస్తారంటే వీరు నడిపింపబడుతూ ఉంటారు. గమనించినట్లయితే వీరికి ఒక విజన్ అనేది ఉండదండి, ఒక దర్శనం అనేది ఉండదండి. పౌలు అపోస్తలుడు అంటాడు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాదు అని పౌలు అంటూ ఉంటే, నేడు ఉన్నటువంటి విశ్వాసులు కానీ దైవజనులు అనబడినటువంటి వారు కానీ ఒక విజన్ లేదు. గాలి కొట్టుకుని పోయే ఆ మేఘాల్లాగా మనం చూస్తుంటాం, పొట్టులాగా అటు ఇటు కదిలిపోతూ ఉంటారు, అనేకుల్ని నాశనం చేస్తూ ఉంటారు, నష్టపరుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదండి, అవివేకంతో నింపబడతారని రాయబడినటువంటిది ఉంది. అంతేకాదు వాళ్ళు ఎలాగుంటారు అని అంటే బైబిల్ గ్రంథంలో సిగ్గులేనటువంటి వారని రాయబడింది. ఎందుకంటే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినారు. మోషేను ఆది కాండంలో వాళ్ళు కూడా ఎదిరించినారు. మోషే తన కర్రని కిందేస్తే సర్పాన్ని చేస్తే వాళ్ళు కూడా వారి యొక్క మంత్ర విద్య చేత సర్పాలను చేస్తున్నారండి. ఈ రోజున ఒక గారడీ విద్యలాగా మారిపోయిందండి పరిచర్య సేవ అనంటే. పాస్టర్ రోల్ అని అంటాము, అంటే ఒక బోధకుని యొక్క పాత్ర, దేవుని యొక్క సేవకుని యొక్క పాత్ర ఎలాగైపోయిందంటే ఒక మ్యాజిషియన్ లాగా అయిపోయినటువంటిది ఉంది. మరి మోషే అయితే దేవుని యొక్క పనిముట్టుగా ఉండి వాడబడుతున్నాడు. అయితే ఎంబ్రే అనేవారు మోషేని ఎదిరిస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే యూదా పత్రికలో చెప్పబడిన రీతిగా ప్రియులరా, ఇక్కడ ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తున్నాడు. ఆయన ఎవరు అనంటే కోరహు తిరస్కారం చేస్తున్నాడు. కోరహు, దాతాను, అబీరాము, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారంటే మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి బిలాము
దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడు వెళ్ళొద్దంటే నేను వెళతాను అంటున్నాడు. నీవు చెప్పినట్టే నేను చేస్తాను అంటున్నాడు. కనుక కయీను వలె తలబిర్స్థానంతో ఉంటున్నారు. ఈ రోజున విశ్వాసుల ఇళ్లలోకి చొచ్చుకుపోతూ ఉన్నారు. ప్రియులరా, సమాజాల్లోనికి చొరబడుతున్నారండి. రహస్యంగా చొరబడుతున్నారంటండి. యూదా చెప్పినట్టుగా రహస్యంగా సంఘాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజున సేవకుల ద్వారా మరి ప్రియులరా, సంఘాలు చిన్న భిన్నమైపోతున్నాయి, విడిపోతున్నాయి రకరకాలుగా. ఈరోజున మరి దుర్బోధకులు, అబద్ధ బోధకులు అధికమైపోయినటువంటి వారు ఉన్నారు. వారి గురించి రాస్తూ తమ్మును కొనినటువంటి ప్రభువునే అమ్మివేస్తారని దైవగ్రంథం సెలవిస్తుంది. ఇస్కరియోతు యూదా ఎలాగైతే 30 వెండి నాణ్యాలకు అమ్మేసినాడో, అలాగూ యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారంటే నేడు ఉన్నటువంటి కొందరు అమ్మేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అదేంటో, సంఘాలని కొనుక్కోవటం ఒక బిజినెస్ అయిపోయింది, సంఘాన్ని అమ్మటం ఒక బిజినెస్ అయిపోయింది. అయ్యో, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి. ఆయనైతే నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించినానని యేసుప్రభు చెప్తుంటుంటే, ఆ సంఘాల మీద అధిపతులైనటువంటి వారుగా బిహేవ్ చేస్తూ సేవకులైనటువంటి వారు సంఘాలను అమ్మేస్తున్నారు. కొంతమంది అయితే సంఘాలని కొనుక్కుంటున్నారు. కొన్ని లక్షల రూపాయలు పెడితే ఏమవుతుందంటే సంఘం దొరుకుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద బిజినెస్. అందుకని పేతురు భక్తకోటికి రాస్తూ అని అంటారు, ఏమనంటారంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా ఏం చేయాలంటే ఆయన పరిచర్య చేయాలండి. మరి దుర్లాభాపేక్షతో చేయకూడదండి, సిద్ధ మనసుతో చేయాలండి. మరి ఆ దేవుని యొక్క మందను దాన్ని ఏం చేయాలంటే కాయాలి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? వెన్నుపోట్లు మనం చూస్తూ ఉన్నటువంటి వారిని వెన్నుపోటు ఓటు చేయడమే, నమ్మించి మోసం చేసేయడమే. వెనకటి దినాల పాట పాడేవారంట, నా పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు శనిగాడు అని పాట పాడుతూ ఉండేవారు. అలాగున ఎక్కడో లేరండి, పక్కనే సేవకుడు పక్కన ఇంకో సేవకుడు ఉంటాడు. ఎవరు అంటే ఈ సేవకుడు పగవాడుగా ఉంటాడు, పక్కనే చేరతాడు, మరి చెంతనే చేరతాడు, శనిగాళ్ళ చేరుతూ ఉంటాడు. చివరికి ఏం చేస్తాడంటే సమాజాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు, విడదీసుకుని వెళ్ళిపోతాడు, లేకపోతే రహస్యంగా చొరబడిపోతూ ఉంటాడు, లేనిపోని మాటలు చెప్పేస్తూ ఉంటాడు. అందుకే ఈ రోజున సమాజాల్లో, క్రైస్తవ సమాజాల్లో నమ్మకత్వం అనేది పోయిందండి. విశ్వాస సమాజాల్లో విశ్వాసం లేకుండా పోయిందండి. ఈరోజున ప్రత్యేకంగా దైవజనుల్ని తూర్పారబడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్ష్యాలు మనం గమనిస్తూ, పలానావాడ చాలా మోసగాడండి అని చాలా నిర్భయంగా చెప్పేస్తున్నారు. అమ్మో, పలానావాడు మా దగ్గర అన్యాయంగా ఇంత డబ్బు తినేసినాడండి. ఎంత విశ్వాసులు నిర్భయంగా చెప్తున్నారండి. విశ్వాసులు వారు గొర్రెల్లాంటి వారు, వారు అమాయకులు, వారు మరి వారిని నడిపించేవారు లేరు. ఈరోజున కనిపించే దైవాలుగా సేవకులను చూస్తుంటే, సేవకులేమో ఏం చేస్తున్నారంటే గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళ వలె సంఘాలని నాశనం చేసే దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం. అందుకని మరొక మాట మనం చూస్తుంటాము, ఈరోజు ఏదో బలిమి చేత చూడండి బలవంతంగా ఆ సమాజాలని నష్టపరుస్తున్నారు. తిమోతికి వ్రాస్తూ 2వ పత్రికలో ప్రభు 2వ అధ్యాయంలో తిమోతికి వ్రాస్తూ అపోస్తలుడు పౌలు అంటాడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. వట్టి మాటలు, ఖాళీ మాటలండి. ఖాళీ మాటలు అనేవి ఎక్కువైపోయినాయి. దాన్ని సోది చెప్పే మినిస్ట్రీ అని మనం అంటూ ఉంటాము. ఆత్మఫలం ఉంది, ప్రేమ, సంతోషము, సమాధానము, మరి దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆశా నిగ్రహము అనేది కోల్పోతున్నాడు మానవుడు, ముఖ్యంగా సేవకుడు.
పేరాశ కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఎదుటివాడు నాకు దొరికితే ఎంత బాగుండు, పలానా విశ్వాసి నా దగ్గరకు వస్తే ఎంత బాగుండు, అతని ద్వారా ఏదో ఒకటి ఏం చేస్తారంటే ఆశిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ వ్యక్తిని చెరపుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఏంటంటే దుర్లాభాపేక్ష అనేది మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. మరి ఏ అపేక్ష లేకపోతే ఒక విశ్వాసిని ఎందుకు డిస్టర్బెన్స్ చేయడం? ఒక చోటికి, ఒక సమాజానికి వెళుతూ అతడేదో తనకు తోచినటువంటి భక్తులు తను నడుస్తున్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో? ఈ యొక్క సేవకుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప దౌర్భాగ్య స్థితి, అది బలహీనత అనకూడదు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే, మా సంఘానికి రండి, మా సమాజానికి రండి, మా చర్చికి ఒకసారి వచ్చి చూడండి, ఎంత బాగుంటుందో. మరి ఇక్కడ ఉండేది చర్చ్ కాదంటారా? ఆ వ్యక్తి వెళుతున్నటువంటి సమాజంలో మరి బైబిల్ బోధిస్తా లేదంటారా? ఏదైనా అన్యాక్రాంతమైనవి బోధిస్తున్నారా? ఏంటో అర్థం కాదు. ఇదో గొప్ప బలహీనత. మా దగ్గరకు వస్తే ఎంత బాగుంటుంది. అందుకనే తిమోతి అంటారు, తిమోతికి రాస్తే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు, అలాంటి వట్టి మాటలు మాట్లాడే వారికి నీవు విముఖుడిగా ఉండు. ఎలాగ ఉండాలంటండి? సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానుగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వట్టి మాటలు మాట్లాడేవారు మరీ ఎక్కువగా ఏమైపోతారంటే భక్తిహీనులు అయిపోతారంట. కొరుకు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును, కొరుకు పుండు పాకినట్లు. అబ్బా, వారి మాటలు ఎంత బాగుంటాయండి, ఎంత చక్కగా మాట్లాడతారండి. ఎందుకంటే దాంట్లో ఏమాత్రం కూడా పస్ అనేది ఉండదండి. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక మాయా ప్రపంచాన్ని సృష్టి చేస్తూ ఉంటారు. శాస్త్రుల వలె, పరిసయ్యుల వలె బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు భారమైనటువంటి బరువులను ఏం చేస్తారు, మోపుతారంట. కానీ కనీసం వేలితో కూడా వాటిని ఏం చేయరంటే ముట్టుకోరు. విశ్వాసులను ఆత్మీయంగా నడిపించడానికి బదులుగా ఒక బిజినెస్ ప్రారంభిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు నేటి సేవకులు. మీరు పలానా చేస్తే దేవుడు మీకు పలానా చేస్తాడండి అని చెప్తూ ఉంటారు. మీరు ఈ పని చేస్తే మీకు దేవుడు ఎంతో బ్లెస్సింగ్ ఇస్తాడండి అని చెప్తూ ఉంటారు. ఎంత ఘోరం అండి! ఈ రోజున ఒక సమాజాన్ని, ఒక సంఘానికి మోడల్గా ఉండవలసినటువంటి పాస్టర్, ఒక సమాజాన్ని నడిపించవలసినటువంటి పాస్టర్, అధికారంతో ప్రసంగం చేయవలసినటువంటి పాస్టరు ఈరోజున విశ్వాసులు చెప్పినట్టుగా నడిచే వాతావరణానికి వచ్చేసినాడు. కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబడటం, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు. అందుకనే పౌలు అపోస్తలుడు అంటాడు, వాళ్ళ మాటలు కొరుకు పుండు పాకినట్లుగా పాకేస్తూ ఉంటాయంటండి. అబ్బా, మా యొక్క చర్చ్ చూడండి, మా ఇల్లు చూడండి, నా పాట చూడండి, నా సొగసు చూడండి, మా మ్యూజిక్స్ చూడండి, మా అందం చూడండి. ఇదంతా ఏంటి? లోకం. సహోదరులారా, ఈరోజున దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళము, మరి దేవునికి విరోధంగా నడుస్తున్నటువంటి వారు సేవకులు కాదంటారా? కయీన్ సంగతి ఏమైంది? అయ్యో, దేశదిమ్మరైపోయినాడే కయీను. బిలాం సంగతి ఏంటి? బిలాం కత్తి చేత చంపివేయబడినటువంటి వాడుకున్నాడు. ఎంతో వరం కలిగినటువంటి వాడుకున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప అది ఏమంటాము వరాలు కలిగినటువంటి వాడుకున్నాడు. అతడు ఏం చెప్తే జరిగే వాతావరణం అతడు కలిగినాడు. కానీ ఏం చేస్తున్నాడు అంటే ధనాపేక్షకు లోబడిపోయినాడు. బాలాక్ అనేవాడు ఇచ్చే ఆ డబ్బు కొరకు ఆశపడిపోయి ఆ డబ్బు వెనక పరిగెత్తేస్తున్నాడు. ప్రభువును వదిలిపెట్టేస్తున్నారండి వీళ్ళంతా. ఈ రోజుల్లో తోటి సహోదరుణ్ణి ఏం చేస్తున్నారు? మనకు తెలియకుండానే నష్టపరిచే పరిస్థితుల్లోనికి సమాజం వచ్చేసినటువంటిది ఉంది. కోరాహు, దాతాను, అబీరాము వలె ఏం చేస్తున్నారంటే వాళ్ళు సమర్థించుకునే వాతావరణంలోనికి వచ్చినారు. అలాంటి వారిలో ఎవరున్నారంటండి? ఇక్కడ మనం గమనించినట్లయితే హుమేనయ్యును, ఫిలేతును ఉన్నారు. ఎవరంటండి వాళ్ళు? హుమేనయ్యును, ఫిలేతును ఉన్నారు. వారు కూడా బోధకులే. వాళ్ళు ఏ బోధ చేస్తున్నారు?
క్రీస్తు చెప్పనటువంటి బోధను చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని చెరుపుతున్నారండి. ఏంటంటే విశ్వాసాన్ని చెరిపేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అయ్యో, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు, చొరబడిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈరోజు దేవుడు పిలిచినాడా నేను, లేకపోతే విశ్వాసాలు పిలిచినారా? ఒకసారి ఆలోచన చేయాలి. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద గాడ్? ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు. ఒక సేవకుడు ఉండగానే ఒక చోట ఒక సేవకుడు పరిచర్య చేస్తుండగా, ఒక పరిచారకుడు ఒక స్థలంలో పరిచర్య చేస్తుండగా ఇంకొక సేవకుడు వచ్చేస్తాడు అక్కడికి. ఏంటి కథ అనంటే, నన్ను పిలిచినారండి. అరే, పిలిస్తే నువ్వు వచ్చేసేదనా? ఎంత ఘోరమండి. అక్కడ ఒక సేవకుడు పరిచర్య చేస్తుంటుంటేనే ఇంకొక సేవకుడు ఎంటర్ అయిపోవటము. మళ్ళీ ఎలాగంటే సుభోజనం చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తారంటే అండి, సుభోజనం చేస్తూ ఉంటారు. అంతేకాదండి, వారిని వారు పోషించుకుంటూ ఉంటారు. బైపాస్ అంటూ ఉంటాం. అక్కడ స్థానికంగా ఉండే సేవకుడిని మించి వారు ఏం చేస్తూ ఉంటారంటే, అక్కడ ఉండే విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు ఎలాగుంటాయంటే కొరుకుడు పుండు పాకినట్టు పాకేస్తూ ఉంటుంది. ప్రపంచమంతా ఇదే జరుగుతూ ఉన్నటువంటిది ఉంది. దైవనీతిని వదిలిపెట్టేసినటువంటి వారు ఉన్నారు. ప్రియులరా, శాపగ్రస్తులు అయిపోతాం. జాగ్రత్త. ఈరోజు ఎలాంటి వాతావరణంలో ఉన్నాం? ఇలాంటి పనికిరానటువంటి పనులు చేస్తున్నప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడని ఈ దేవుని చిత్తం అనుకుంటున్నామేమో. తస్మాత్ జాగ్రత్త ప్రియులరా. దేవుని యొక్క ఇంటిలోంచి తీర్పు ప్రారంభమవుతుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు గమనిస్తుంటే లోపట ప్రార్థనలు జరుగుతుంటే హాల్లో గమనించిన ఫంక్షన్ హాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటే వెలుపుట ప్రార్థన, ఆ యొక్క ఫంక్షన్ హాల్కి వెలుపుట మరికొందరు వచ్చి ప్రార్థనల ద్వారా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలోనికి వచ్చేస్తున్నాము. ఈరోజున విశ్వాసుల్ని చెరిపే పరిస్థితిలోనికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే సత్యం విషయంలో తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. మరి కొందరు విశ్వాసాన్ని ఏం చేస్తున్నారంటే చెరిపి సర్వనాశనం చేస్తున్నారు. మనము జాగ్రత్తగా ఉండాలి. హుమెనైలాగా ఉన్నావా నువ్వు? ఫిలేతులాగా ఉన్నావా? ఎన్నెంబ్రేలాగా ఉన్నావా? సహోదరుడా, దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు సుమా. మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని గమనించాలి. దేవుడు ఆలోచన చేస్తున్నాడు, పైనుంచి చూస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. జకర్యా తన సేవ చేసే దినాలు పూర్తయిన తర్వాత తన ఇంటికి వెళ్ళినాడు అని ఒక చక్కని మాట రాయబడింది. కానీ ఈ రోజున వాతావరణం ఏంటి? ఈ సేవ అంటారా? ఇలాంటి వాటిని బిలాం చేసేది సేవ అంటారా? కయ్యను దేవుని సన్నిధికి వచ్చినాడు, అది సేవ అంటారా? మరి కోరాహు, దాతాన్, అబీరాం లాంటి గుంపు వాళ్ళు అది సేవ అంటారా? ఒకసారి ఆలోచన చేయాలండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అయితే దేవుడు తన వారిని ఎరుగునని దైవ గ్రంథం సెలవిస్తున్నట్టు ఉంది. ప్రియులరా, ఎంతో వేదన. ఒక చర్చ్ ఉంటుంది, చర్చ్ పక్కన విశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసి తనకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ప్రక్కన ఉన్నటువంటి చర్చ్ దగ్గరికి రాకుండా ఆ విశ్వాసం ఆగిపోతే వెంటనే ఇంకొక సేవకుడు ఎంటర్ అయిపోతాడండి అక్కడికి. అరే, సిగ్గు అనేది లేదు, ఒక మానవత్వం అనేది లేదు, ఒక దైవభయం అనేది లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే గాలికి వదిలేసినటువంటి దినాల్లో ఉన్నటువంటి వారు ఉన్నాము. చీకటి అనేది ఆవరించినటువంటిది ఉంది. బైబిల్ గ్రంథము ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తుంటాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే యేసుప్రభు చెప్పినాడు. సేవకులైనటువంటి వారు ఏమైనారంటండి? ఉప్పై ఉన్నారు. అంతేకాదు, మీరు వెలుగై ఉన్నారు. యేసుప్రభు చెప్తున్నాడు, మీరేమైనారంటండి? వెలుగై ఉన్నారు. కానీ ఈ రోజున వాతావరణం చూస్తూ ఉంటే
ఉప్పు కాదండి, ఉప్పు నిస్సారం అయిపోయింది. వెలుగు కాదండి, ఏమైపోయినారంటే చీకటి అయిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ దైవ గ్రంథంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి అని అంటే, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకి ఏం చేస్తున్నాడంటే గుడ్డితనం కలుగజేస్తున్నాడని దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది. ప్రియులరా, ఈరోజు ఈ సేవా జీవితంలో వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ సంస్థకు సంబంధించినటువంటి వారైనా కావచ్చు, మనస్సాక్షి పనిచేయట్లేదు వాళ్ళకి. అలా చేసేవారికి మనస్సాక్షి పనిచేయట్లేదా? నేను గొప్ప అని చెప్పుకుంటూ మరి విశ్వాసుల్ని చెరిపేవారికి మరి సిగ్గేయట్లేదంటారా? నిజంగా గమనిస్తే వారిని ఒక సన్మార్గంలో నడిపించాలి. అది వదిలిపెట్టి పోటీతత్వము, ఆశా నిగ్రహం అనేది లేదు. ఇది నాకుంటే ఎంత బాగుండు, ఈ విశ్వాస నాకు దొరికితే ఎంత బాగుండు, ఈ చర్చ నాకు దొరికితే ఎంత బాగుండు, ఈ ఊర్లో అయితేనా నేను ఎంత బాగా చేద్దును, నేనైతే ఇంకా బాగా చేద్దును. ఇదంతా కూడా మరి ఆశా నిగ్రహం లేనటువంటి పరిస్థితి, దురాశ అండి. ఎలాగుంది? దైవనీతి ఏం చెప్తుంది? అపోస్తలుడైన పౌలు కొరింథీలు రాసినటువంటి రెండవ పత్రిక కొరింథీలకు రాస్తూ ఏమనంటున్నాడంటే 11వ వచనం, మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియల యందు అట్టివారమై ఉందమని అట్లను వాడు తలంచుకొనవలెను. కనుక మేము లేనప్పుడు ఎలాగున్నారు, ఉన్నప్పుడు కూడా అలాగ ఉండాలి. పత్రికలో మేము ఎలాగున్నామో యథార్థంగా మేము ఎద్దకు వచ్చినప్పుడు కూడా క్రియలు అలాగే ఉండాలి అంటూ వారు కూడా అంటారు, మేము కూడా అలాగే ఉన్నాము. పత్రికలో ఎంత యథార్థంగా ఉత్తరం రాస్తున్నప్పుడు మీతో మాట్లాడుతున్నాము, మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము అలాగే ఉంటాము. పైన ఒక మాట లోన ఒక మాట మేము మాట్లాడేవారం కాదు అంటూ అపోస్తలుడు అంటూ తమను తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నట్టుకైనను వారితో సరిచూసుకున్నట్టుకైనను మేము తెగింపజాలము. అంటే కొంతమంది తమను తామే మెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళతో మేము కంపేర్ చేసుకోవట్లేదు అంటున్నాడు. మేము కంపేర్ చేసుకోము అంటూ అపోస్తలుడు అనేటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, గనుక మనము ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాం? మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాం? ఎవరిని చూస్తున్నాం? మాతో చాలామంది చెప్తూ ఉంటారు, ఈ యొక్క 30 సంవత్సరాల యాత్రా జీవితంలో అనేకులు మాతో చెప్పినటువంటి ఎన్నో పర్యాయాలు, మమ్మల్ని పిలుచుకోండి, మమ్మల్ని పిలుచుకుంటే మేము బాగా వాక్యం చెప్తామని చెప్తారు. అంతేకాదు, అది ఇవన్నీ ఏదో కహాని కాదండి చెప్పేది, యథార్థమే. రోజు వాళ్ళకి మీరు పెట్టే భోజనం తిని చప్పగా ఉంటుంది. మేమైతే బిర్యానీ ఇస్తామని చెప్తూ ఉంటారు. అడుక్కునే జీవితం. మమ్మల్ని పిలిస్తే మేము బూస్ట్ ఇస్తాము, మమ్మల్ని పిలిస్తే ఎంకరేజ్ చేస్తాము. సహోదరుడా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. తమను తామే అతిశయించుకుంటూ ఉంటారు. ఈరోజు సంఘాలు ఎందుకు డైవర్షన్లోకి వెళ్ళిపోతున్నాయి? అన్ని చోట్ల కూడా ఒకే బైబిల్ చెప్పినప్పుడు, ఒకే బోధ ఉన్నప్పుడు విశ్వాసాలు కూడా చాలా తెలివిగా అంటారు. ఏంటంటే ఎక్కడైనా ఒకటే అండి, ఆ చర్చ్ అయినా ఏ చర్చ్ అయినా ఎక్కడైనా కానీ బైబిలే చెప్తారు. మరి ఎక్కడైనా బైబిల్ చెప్పినప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా, ఎక్కడికి వెళ్తారు? అంతేకాదు, ఏ పాస్టర్ అయినా ఒకటే అంటారు. మరి ఏ పాస్టర్ అయినా ఒకటే అయినప్పుడు మరి అంతమంది పాస్టర్లు ఎందుకు? కనుక గమనించాలి. ఈ రోజున ఆ సేవకులు కూడా మేమైతే బాగా చెప్తాం. ఎక్కడి నుంచి చెప్తారు? దేవదూతలా మనం ఏమైనా? కానీ ఇక్కడ అతిశయము ఏమొచ్చేసిందంటే, అతిశయము, దట్స్ ఓన్లీ నోన్ యాజ్ ద ఫ్లేమ్. ఈ లోకంలో నేను గొప్పవాడిని అవ్వాలి, నేను మాత్రం కనిపించాలి అనే ఒక దురాశలోనికి, ట్రాప్లోనికి పడిపోయినాడు. అవిశ్వాసుల మనోనేత్రాలకి మరి గుడ్డితనం కలగజేసినట్లుగా యుగ సంబంధమైన దేవత సేవకులని చెప్పుకుంటున్నటువంటి వారికి గుడ్డితనం కలగజేసినటువంటి వాడుకున్నాడు. సేవకులు ఈ రోజున ఎలాంటి వాతావరణంలోనికి వచ్చినారు అంటే, శాస్త్రులు పరిచయుల వలె తయారైపోయినటువంటి వారు ఉన్నారు.
వాళ్ళు ప్రవేశించే వారిని ప్రవేశించకుండా ఆ తాళపు చేతిని ఏం చేసినారంటే దొంగిలించినారని రాబడినటువంటిది ఉంది. విశ్వాసుల్ని మరి ఒక అయోమయ పరిస్థితుల్లోని గెంటివేసే పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ పౌలు భక్తుడు అంటాడు, ఒక మాటని ఇక్కడ అంటాడు, ఏమనంటే మేమైతే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, మేమైతే మేరకు మించి అతిశయపడువారము కాము కానీ మరి మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి అతిశయించుచున్నాము. కనుక మాకు దేవుడు ఏదైతే కొలిచి ఇచ్చినాడో ఆ మేరకు లోబడి మేము ఏం చేస్తున్నాం, అతిశిస్తున్నామని చెప్పినాడు. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. కనుక మీ దగ్గరికి వచ్చినాము, కానీ మీ ఇంటి లోపలికి మేము రాలేదు, అక్కడి నుంచి మేము వెళ్ళిపోయినాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులం అనుకుని అతిశయపడము. అక్కడ ఇతరులు ఉన్నారు, ఇంకొక సేవకుడు ఉన్నాడు, అక్కడ ఇంకొక పరిచర్య జరుగుతుంది, ఆ పరిచర్యలోకి మేము ఎంటర్ కాము అంటూ పౌలు అపోస్తలుడు చెప్పినాడు. ఎంత ఘోరమంటే ఆ మాటలండి, ఆ మాటలు ఎలాగుంటాయంట, కొరుకు పుండులాగా ఉంటూ ఉంటాయి. సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయాలి. ఎంత ఘోరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నాడు మానవుడు. వాళ్ళు అంటారు, ఆ గాడివాడు అంటాడు, కొంత డబ్బు పెట్టి ఆ వరాన్ని నాకు ఇచ్చేస్తే నేను మీకు ఇంత డబ్బు ఇస్తానని అపోస్తలతో అంటే, వాళ్ళు అంటారు, నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నట్టు నువ్వు మాకు కనిపిస్తున్నావు అని చెప్పినప్పుడు వాడంటాడు భయపడిపోయి, సరే నా కొరకు నువ్వే ప్రార్థన చేయండి అంటారు. ఈరోజున ఘోరమైన దుష్టత్వంలో, ఘోరమైనటువంటి అంధత్వంలో మరి సేవకుల్ని సాతానుడు పడేసినాడని చెప్పుకోవాలి. కనుక ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైనటువంటి పరిస్థితులు ఈ సేవకుల్లో జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఈయన అంటాడు, మీ మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులమనుకుని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపచేయచ్చు. మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా గణపరచబడదుమని నిరీక్షించున్నామే కానీ మరి యొక్కని మేరలో చేరి సిద్ధమైనవి మావి అయినట్టు అతిశయింపఘోరము. మరి యొక్కని మేరలోనికి చేస్తున్నాడు. మరి యొక్కని మేరలోనికి చేరి సిద్ధపడ్డవన్నీ కూడా మావిని మేము అతిశయించము అంటూ ఆ పౌలు అపోస్తలుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఎలాగుంటాయంటే ఎంత తేనెలాగా ఉంటాయి, తేనెలాగా ఉంటాయనే సంగతి మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాము. సహోదరుడా, సాతానుడు మోసం చేస్తున్నాడు. నీవు ఉప్పుగా ఉండాలి, కానీ నేను సారం లేనివాడుగా చేస్తున్నాడు. నువ్వు అనేకులకు వెలుగుగా ఉండాలి, కానీ నీ వెలుగుని మంచం కింద, కొంచెం కింద సాతానుడు ఉంచుతున్నాడు. నీవు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆ రక్షింపబడినటువంటి వారికి సువార్త చెప్తున్నారు. ఎవరికంటే క్రైస్తవులకే. చర్చిల్లోనే మరలా సువార్త, వాక్యం వింటున్నటువంటి వారికి మరలా క్రొత్త సువార్త, కొత్త బోధ, కొత్త భాషలు, మరి క్రొత్త రకమైనటువంటి ఆరాధనలు. ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామనేది ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. ఈరోజు మనం చేసే పనులు ప్రభు మెచ్చుకుంటున్నాడా? కానీ గమనించినట్లయితే మనుషులు మెచ్చుకుంటున్నారా? ఒకవేళ మనుషులకు మెప్పుగానే కనిపించవచ్చు, మనుషులు మెచ్చుకున్నట్లు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలాగున్నావు? సహోదరుడు ఆలోచన చేయాలి. ఎంత ఘోరమైనటువంటి విపత్తులు అని అంటే, సహోదరుడు మనతోనే ఉంటారు, వాళ్ళు మనతోనే మాట్లాడుతూ ఉంటారు, వెనకల గొయ్యి తీసేస్తూ ఉంటారు. గమనించినట్లయితే మరలా అవతల వాళ్ళు ఏం చెప్పినారో అదంతా మనం చెప్తారు. మనం ఏం మాట్లాడినామో మరల వెంటనే వేరే వాళ్ళకి. వీళ్ళెవరంటే కురుకుడు పుండు లాంటి వాళ్ళు, కొండెగాండ్ర లాంటి వాళ్ళు. ఇవన్నీ కూడా ఆ స్వ అనుభవంతో మేము మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం. ప్రియులరా, ఈరోజు ఇప్పటికైనా విశ్వాసులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు కనులు తెరవలసినటువంటి అవసరం ఉంది.
కనుక ఏదో మనము దేవుని యొక్క ప్రజలం, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ఒక విజన్ ప్రకారం మనం వెళ్ళాలి, ఒక దర్శనంతో మనం వెళ్ళాలి. పౌలు అపోస్తలుడు అంటాడు, నేను దర్శనం ప్రకారం నేను వెళ్ళినానంటాడు. అగ్రిప్రజ ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడిని కాదని చెప్తున్నాడు. ఈరోజు ఒక నడిపింపు లేకుండా, ఒక దర్శనం లేకుండా ఎదుటి వారిని నష్టపరిచే పరిస్థితిలోనే మనం వెళుతున్నాం. సహోదరులను హార్ట్ చేసే వాతావరణంలోనే మనం వెళుతున్నాం. కనుక నలవ కానంత పరిస్థితులు సమాజంలో తీసుకుని వస్తున్నాము. ఈరోజున క్రైస్తవ కుటుంబం కొరకు నేను మాట్లాడుతున్నాను ప్రియులరా. కనుక గమనించినట్లయితే కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయి, ఒకరికొకరికి నడవట్లే, ఒకరినొకరు భక్షించుకుంటున్నారు. నేడు సంఘం కూడా అలాగే తయారైనటువంటిది ఉంది. ఆ సహోదరుడు అడిగినాడంట, మరి నీతో మాట్లాడుతుంటే మరి మా పాస్టర్ గారు ఏమైనా అనుకుంటాడేమో అని అంటే, ఆ పాస్ట్ వెంటనే ఇస్తున్నాడు, లేదు లేదు అలాగేం కాదు, ఆయన నేను ఒకటే, మేమిద్దరం ఒకటే, ఆయన ఏమి అనుకోండిలే అని అన్నాడంటండి. అన్నానని మరలా నాతో ఆయన చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాగే ఎంతో ప్రొలాంగ్ చిలికి అది గాలివాన్లా తయారైపోయింది. చివరికి నాకంటే ముందుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళని స్వాధీనపరచుకోవటం, గమనించినట్లయితే ఆ ట్రాప్లో పడవేయటం, చివరికి అక్కడ స్థానికంగా ఉండే ఆ యొక్క చోటును ఏం చేస్తున్నారంటే ఆక్రమించుకోవడం. అందుకని యోధా పత్రికలు అంటాడు, చొరబడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఓ పాస్టర్ వచ్చి అంటారు, పాస్టర్ ఎప్పుడో 2 years బ్యాకే నన్ను రమ్మన్నారు, 2 సంవత్సరాల నుంచి రమ్మంటున్నారు, మరి ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చినా నువ్వు? చూడండి నేను చాలా యథార్థవంతుడని చెప్పినాడు. యథార్థవాదులు, వీళ్ళందరూ ఎవరంటే యథార్థవాదులు. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, నేను చాలా యథార్థవంతుడని చెప్తున్నారు. మరి యథార్థవంతుడు అయితే వెరీ జ్యూర్ రెడ్జియస్నెస్, నీ నీతి ఏది, నీ యథార్థత ఏది, వెరీ జ్యూర్ హోలీ. బైబిల్ గ్రంథం చెప్తుంది, మా హృదయం విశాలపరచబడి ఉన్నదని పౌలు చెప్తున్నాడు. ఈరోజు నీ హృదయం ఎక్కడ సంకుచితం అయిపోయింది, మోసం అయిపోయింది, హృదయంలో కవటం పెట్టుకున్నావే, సహోదరులకు మరి సంఘాలకు నష్టం చేస్తున్నావే, అపక్రీతి చేస్తున్నావే. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు సమాజాలు సమూలంగా నష్టపోతున్నట్టుగా ఉన్నాయి. కనుకనే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, సహోదరుడా మరి మేము మీ మూలముగా గణపరచడమని నిరీక్షించున్నామే కానీ, అంటే మీరేదో మమ్మల్ని గణపరుస్తారేమో అని నిరీక్షిస్తున్నాం. మేము చేసిన దాన్ని బట్టి మీరు గణపరచకపోయినా పర్లేదు, కానీ మరి యొక్కని మేరలో చేరేవారం కాదు, ఇంకొకళ్ళ బౌండరీలో మేము వెళ్ళము, ఇంకొకళ్ళ సేవలోనికి మేము వెళ్ళము. పౌలు అంటున్నాడు, మేము వెళ్ళము, అలా మేము వెళ్ళేవారము కాదండి, మేము వెళ్ళము. మేము వెళ్ళకుండా ఏం చేస్తామంటే సిద్ధమై ఉన్నవి మావన్నట్టు అతిశయింపగోరము. అక్కడ ఏమైనా కొన్ని ఆత్మలు ఉంటే అవి రెడీగా ఉంటే, అంతా రెడీమేడ్ ఉంటే దాంట్లో మేము ప్రవేశించము అని అంటున్నారు. మరి అతిశయింపము అంటున్నారు. అతిశించేది మావి అని అనుకునేది అది సెకండరీ అండి. ఇప్పుడు ఎంత దాకా అయిపోయిందంటే, అక్కడ ఒక పాస్టర్ పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆ పరిచర్య చేస్తుండగానే ఆ పాస్టర్కి తెలియకుండానే తోటి కొలీగ్, సొంత ఆ కొలీగే తన తెలియకుండానే అక్కడ మీటింగ్ పెట్టేస్తూ ఉంటాడు, అక్కడ ప్రార్థన నడిపిస్తూ ఉంటాడు అదే స్థలంలో. అయ్యో ఎంత ఘోరం, ఎంత చీకటి అండి, ఎంత చీకటి. ఆ పాస్టరు వాళ్ళు సుభోజనం చేస్తూనే ఉంటారు, వాళ్ళతో కలిసి సుభోజనం చేస్తూనే ఉంటారు, సంతోషంగానే కనిపిస్తూ ఉంటారు. అయితే దొంగ మెట్టలు అనమాట అండి. ఎవరంటండి వీళ్ళు? చూసినట్లయితే వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేస్తారు, నిర్భయంగా ఉంటారంటండి, ఏమి ఎరగనట్టు ఉంటారు, చేసేదంతా చేసేస్తూ ఉంటారు. అంతేకాదు తమ్ము నిర్భయంగా పోషించుకుంటూ ఉంటారంట, మరలా మేపుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా తెలిస్తే అప్పుడు చూద్దాంలే. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులండి. మరి రాను మరి ఆరాధన కూడా నడిపించేస్తున్నారు. అక్కడ తీరా అక్కడ ఒక పేరు రాయబడి ఉంటే ఆ పేర్లు కూడా మార్చేస్తున్నారు. అయ్యో ఎంత ఘోరం అండి. సిగ్గు లేదంటావా? దేవుడు సిగ్గు పెట్టలే. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోవద్దని రాయబడింది.
అన్యజనులు అలా చేస్తూ ఉంటారు. ఒకళ్ళొకళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీకి వెళ్తూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు అన్యజనులు కాదు కదా, వాళ్ళకి సిగ్గు లేదని రాయబడింది. మరి మనకు కూడా సిగ్గు లేదంటే, నేటి సేవకులకు సిగ్గు లేదంటే వీళ్ళు కూడా ఎవరంటే అన్యజనులతో సమానమని మనం అనుకోవచ్చు. అందుకని ఆ అపోస్తలుడు యోహాను ఒక విషయాన్ని మనకి తెలియజేస్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము, చెడు కార్యమును గాక మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకునము. మేలు చేయవాడు దేవుని సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి అంట. కీడు చేసేవాడు దేవుని చూసినటువంటి వాడు కాదు అని రాయబడింది. ఎవడు ఇక్కడ కీడు చేసేవాడు అంటే, సమాజంలో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి పేరు ఏం పేరంటే థియోత్రెఫే. ఎవడంటే వీడు దియోత్రెఫే. వాడు ఏం చేస్తున్నాడంటే ప్రధానత్వము. ఈరోజు ఈ దెయ్యం పట్టుకుంది, నేనైతే ఎంత బాగుండును, ఇది నాకు ఇస్తే ఎంత బాగుండును, ఇది ఎంత బాగుందో, అయ్యో నాకు లేదే. ఇలాంటి ఒక దురాశ మానవంలోనికి వచ్చేసింది, విశ్వాసులు వచ్చింది, సేవకులు వస్తూ ఉన్నట్టు ఉంది, పరిచారికులు వస్తుంది. వాడు మమ్మను గూర్చి చెడ్డమాటలు వదర్చు కనుక చెడ్డమాటలు పలుకుతున్నాడు. తాను చేర్చుకునే వారిని చేర్చుకోకుండా వెలివేస్తున్నాడు అని రాయబడినటువంటిది ఉంది. అంతేకాదు బైబిల్ గ్రంథంలో యోహాను రాసినటువంటి 2వ పత్రికలో 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని చెప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరున్నారు, అటువాడే వంచకుడు, క్రీస్తు విరోధి. అంతేకాదు క్రీస్తు బోధయందు నిలిచి ఉండనటువంటి వారు ఎవరంటండి, క్రీస్తు బోధలో నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు. క్రీస్తు బోధలో నిలవనటువంటి వాడు ఎవరంటే దాన్ని అంగీకరింపనటువంటి వాడు అంటండి. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చినడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలువాడగును అని దైవగ్రంథము సెలవిస్తున్నటువంటిది ఉంది. కాబట్టి ప్రియులారా, దుర్దినాలు ఉన్నాము. విశ్వాసులైనటువంటి వారు, అలాగే సేవకులైనటువంటి వారు, దర్శనాల ద్వారా దర్శనంతో వెళ్తున్నటువంటి వారు మీ దర్శనాన్ని జాగ్రత్త పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా పేతురు భక్తి కోటికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము గమనించినట్లయితే, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకోవటానికి మరి జాగ్రత్త పడుడి. ఎందుకంటే సాతానుడు గర్జించే సింహం వలె ఎవడిని మింగిందని తిరుగుచున్నాడు, వెతుకుచున్నాడు. వాడు సమాజాలను మింగేస్తాడు, సంఘాలను మింగేస్తాడు, పరిచర్యలు మింగేస్తాడు, విశ్వాసాలను మింగేస్తాడు. ఎవరి రూపంలో వస్తాడంటే మరి యేసు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పినారు, ఎవరంటే వాళ్ళు అబద్ధాన్ని చెప్తూ ఉంటారు, అబద్ధ బోధకులు అని వ్రాయబడింది. వారి ఫలాల వలన వారిని తెలుసుకోవాలని యేసు ప్రభువారు ప్రబోధించినారు. 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మాలను వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళండి. కనుక క్రూరమైన తోడేళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి ఉన్నాయి. వాళ్ళు మందని కనికరింపరు, వాళ్ళకి మానవత్వం అనేది ఉండదు, కనుక నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విశ్వాస జీవితాన్ని మీరు కాపాడుకోవాలని మనవి చేస్తూ ఉన్నటువంటి వారిన ప్రియులారా, చివరిగా పేతురు భక్తి కోటికి రాస్తున్నటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రం ధరించుకుని మిమ్మును అలంకరించుకునడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగని సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు ఉండి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగుండుడి. మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదాని
వెదుగుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. విశ్వాసమందు స్థిరంగా ఉండండి. దేవుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలమే శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయన కలుగునుగాక. ఆమేన్. దేవుడు మేము దీవించి ఆశించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన నామం బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. మరి కయ్యన్ లాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారము మా ప్రభువా, మా తండ్రి ఇక సమాజంలో చూస్తున్నాం నాయన. కయ్యను లాంటి తలబరుస్తనము, కయ్యను వలె సహోదరుణ్ణి హత్య చేసే మనస్తత్వం కలిగినటువంటి వారిని మేము చూస్తున్నాం సమాజాల్లో. అలాగే మా ప్రభువా, మా తండ్రి బిలాము వలె ఆ యొక్క ధనం కొరకు ఆశపడి ధనం వెంట పరిగెట్టడానికి సాహసించే వారిని కూడా చూస్తున్నాము. నీ మాట కూడా వినకుండా దాటిపోయే మా ప్రభువా పరిచారకులను, సేవకులను, విశ్వాసులను చూస్తున్నాం నాయన. మా ప్రభువా కనికరించండి. కోరహు, దాతాను, అభిరాములకు మీరు ఒక పరిచర్య ఇచ్చినారు. ఆ పరిచర్యను వారు చేయకుండా ఆ పరిచర్య కాదని మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసినారు నాయన. మా ప్రభువా, మా తండ్రి, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, మీతోటైనా మాట్లాడటం అంటూ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి ఆత్మ కలిగినటువంటి వారు కూకొల్లలుగా మేము చూస్తున్నాం. దీని ద్వారా సమాజానికి, సర్వ సమాజానికి నష్టం, మా ప్రభు సార్వత్రిక సంఘాలకి నష్టం కలగటం చూస్తున్నాం. కనికరించండి, సహాయం తెచ్చండి. అట్టి దురాభిమాన పాపంలో పడకుండా మా నీ సేవకుని కాపాడండి ఆయన. నీ సేవకుని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. అని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ వాక్యాన్ని ఎవరైతే ఇంతవరకు విన్నారో అటు వారందరి జీవితాలని కార్యం జరిగించి మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప మీకందరికి కూడా తోడేండును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనకు సమస్తమైనటువంటి కృపలను మీపై విస్తరింపజేయను గాక. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క సమాజాలు అంటే ప్రియులరా, దేవుడు మన ముందుంచినటువంటి ఈ సమాజాలు ఏదో పాస్టర్ సంపాదించుకుంటే వచ్చే కాదు, డబ్బుందని కొనుక్కుంటే వచ్చేవి కాదండి. ఇవన్నీ మాటలతో, కలబొలి మాటలతో విశ్వాసుల్ని ట్రాప్ చేస్తే అది సేవా పరిచర్య కానే కాదు. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమని రాయబడింది. కనుక ఇలాంటి దుర్బోధల నుంచి బయటకు రావాలనేదే మా యొక్క ఆకాంక్ష. యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించినాడు ఆ సంఘం. ఆ సంఘాల మీద ఈ రోజున మానవులైనటువంటి వారు తాము హెచ్చించుకుంటున్నారు. విశ్వాసులు కూడా ఆ సంఘాలపై ఇది మా సంఘము, మేము కట్టుకుంటాం, మేము చేసుకుంటాం అంటున్నారు. నిజంగా ఇదొక చీకటి యుగం అని చెప్పుకోవచ్చు అనిపిస్తుంటుంది. ఆఫ్రికా ఖండం ఎలాగైతే చీకటి ఖండంగా మారిపోయిందో, ఈరోజు క్రైస్తవులు కూడా చీకటి సంబంధికులు అయిపోయినటువంటి వారు ఉన్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా విడిపించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.